విస్తరించే దేవుడు కదా నాయన ప్రభు ఎస్ యేసయ్య. లార్డ్. నీ రాకడంలో జరగబోతుంది ప్రభు, రాబోతుంది ప్రభు, ప్రతి ఎస్ ఒక్కరికి లార్డ్. తోడుగా ఉండేలా దీవించండి. ప్రార్థన శక్తితో నింపండి ప్రభు ఎస్ యేసయ్య. లార్డ్. ప్రతి ఒక్కరిని మన్నించమని సాక్షిగా నిలబెట్టమని ఎస్ యేసు నామములో లార్డ్. నడుచుచున్నాను. మహిమా ఎస్ ఘనత లార్డ్. నీకే ప్రభు, స్తోత్రములు నాయన. బిడ్డ సాక్షి నీకు అప్పగిస్తున్నాను తండ్రి. ఎస్ బిడ్డని లార్డ్. ఒక సాక్ష్యంగా ఎస్ నిలబెడుతున్నందుకు లార్డ్. స్తోత్రమయ్యా. జీవం గల దేవా ఆమె మీకు నోరు నుంచి స్తోత్రం. స్తుతించి ప్రార్థించి ఎస్ హల్లెలూయా. లార్డ్. తండ్రి లేఖన ప్రభా. వాక్యాన్ని చదివిన నా బిడ్డకు ఆమేన్. ఆశీర్వదించండి ప్రభు. ఆశీర్వదించండి. ఇప్పుడు మహిమ ఘనత తెరవబడను నీకే గాక. నిలబెట్టమని యేసు ఈ క్రీస్తు నిమిషమే తండ్రి. జరగను గాక అద్భుతం. కృపను ప్రభు అతిథి ఎస్ తండ్రి లార్డ్. తండ్రి ప్రభా. దీవించాల్సినట్టు మనోడు మనోరాలు తండ్రి అందరూ తండ్రి ఎస్ లార్డ్. తండ్రి ప్రభా. తండ్రి ప్రభా. బిడ్డలందరినీ ఎస్ లార్డ్. నీ ఎస్ సందులో లార్డ్. స్తుతించి ఆరాధించే ఆరాధించండి. బిడ్డలుగా నిలబెట్టమని ఎస్ లార్డ్. యేసు నామములో నడుచుచున్నామయ్యా. ఎస్ లార్డ్. మహిమ ఘనత నీకే ప్రభు, స్తుతియు ఆరాధన నీకే తండ్రి. ఎప్పుడు దేవుడు తండ్రి యేసయ్య. బిడ్డ ప్రభా మృదులను మీకు అప్పగిస్తున్నానయ్యా. ఎస్ నా లార్డ్. బిడ్డని గుండె కిడ్నీ లివర్ ప్రాబ్లంతో నా చిన్న బిడ్డని దీవించండి, తండ్రి స్వస్థపరచు ప్రభా. ప్రభా. నా తండ్రి ఆ బిడ్డని బాగా ఎస్ లార్డ్. స్వస్థత కలుగును గాక. శరీరంలో బలహీనత పడిపోయి ఆ బిడ్డ హాస్పిటల్ ప్రాణాపాయాలు ఉన్న బిడ్డని మీకు అప్పగిస్తున్నానయ్యా. సంపూర్ణ స్వస్థత నా బిడ్డకు ఆమేన్. దయచేయండి ప్రభా. నా దయచేయి. తండ్రి ఇస్తున్నాను, నిన్ను ఎస్ నమ్ముచున్నానయ్యా. లార్డ్. గొప్పవారి కొరకు దేవుడు లేడని నిన్నే ఎస్ మాట లార్డ్. పెట్టుకుని ఉన్న బిడ్డకు ప్రభా తండ్రి. ఆ బిడ్డను దీవించండి, నీ రక్షణలో బిడ్డను ఉంచుమని, నీ ఎస్ లార్డ్. రాజ్యరాజ్యాన్ని లేవనెత్తమని ప్రభు. ఆమేన్. డాక్టర్లు ఇచ్చిన ఆ క్యాన్సర్ కింద మారొచ్చు అని అన్నారు ప్రభు. ఆరోగ్యాన్ని నీ చిత్తం నీ ఒక్క అది మాట ఏసునందు కొట్టివేస్తున్నాం. దీవించి స్వస్థత కలుగుతుందని ఏమే నమ్ముచున్నాను. నమ్ముతున్నాం. స్వస్థతనిస్తున్నందుకు ఎస్ స్తోత్రములు లార్డ్. ప్రభు. ఆ బిడ్డను సాక్ష్యంగా నిలబెట్టినందుకు స్తోత్రములు నాయన. ఆమేన్. ఏలియా ఆ బిడ్డను పట్టగొట్టాలని చూస్తున్నాడు ప్రభు. ఎస్ ఆ తండ్రి బిడ్డ నుంచి ప్రభా. విడుదలనిచ్చే దేవుడు తండ్రి యేసయ్య. నీకే ఎస్ స్తోత్రములు. నామములో ముద్రిస్తున్నాను తండ్రి. విడుదలనిస్తున్నందుకు నీకు ఎస్ స్తోత్రములు. లార్డ్. మహిమగా నిలబెట్టమని స్తోత్రములు. ఎస్ లార్డ్. ఆ కుటుంబం సాక్ష్యం నిలబెట్టమని ఎస్ యేసుక్రీస్తు లార్డ్. నామములో అడుగుచున్నాను. ఎస్ లార్డ్. ఎస్ కుటుంబ లార్డ్. సమస్యలతో తండ్రి ఎస్ లార్డ్ జీసస్. తండ్రి ప్రభా మీకే స్తోత్రం ఎస్సా. దీవించండి ఎస్సా. దీవించండి ఎస్సా. దీవించండి ఎస్సా. ఎస్ లార్డ్. ఎస్ లార్డ్. ఎస్ లార్డ్. ఎస్ లార్డ్. ఎస్ లార్డ్. తీసివేయండి ప్రభా. తండ్రి ప్రభా మీకే స్తోత్రం. దయచండి ప్రభా. ప్రార్థన శక్తితో ముందు నడిచి ఎస్ లార్డ్. దయచండి ప్రభా. నీతో మొదలు పెట్టాలి ప్రభా. ఎస్ లార్డ్. నీతోనే మొదలు పెట్టాలి ఎస్ ప్రభా. లార్డ్. భాగ్యాన్ని దయచేయండి ప్రభా. ఎస్ లార్డ్. మార్గాన్ని నిలబెట్టమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నానయ్యా. స్తోత్రం తండ్రి. మా తల్లిదండ్రులను తండ్రి దీవించినందుకు ప్రభు స్తోత్రములయ్యా. ఎస్ వాళ్ళని లార్డ్. స్వస్థపరిచినందుకు స్తోత్రములయ్యా. స్తోత్రం ఎస్సా. నిలబెట్టినందుకు స్తోత్రములయ్యా. స్తోత్రం ఎస్సా. ప్రతి ఒక్కరు ప్రతి తల్లిదండ్రులు మీకు అదర్శించి అప్పగిస్తున్నానయ్యా. నీ రెక్కల చాటున ఎస్ లార్డ్. కాపుదల్లో వారి ఉంచుచుండయ్యా తండ్రి. నీ రక్షణలో వారిని దాచిపెట్టమని యేసుక్రీస్తు సంప్రదించింది. తల్లిదండ్రులను తోడుపట్టిన వారిని బంధుమిత్రులను స్నేహితులను ప్రార్థనను ప్రతి ఒక్క బిడ్డని పాదాల్సిన అప్పగించుకుంటున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామములో చిన్ని ప్రార్థన అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. జ్యోతమ్మ ఎవరికి కిడ్నీ ఇలా ప్రాబ్లం అని ఎవరి కోసం ప్రార్థించారు? మీకు ఇంత ఫోటో పెట్టాను సిస్టర్. మృదుల అది ఆ పాప 9th క్లాస్ చదువుతుంది సిస్టర్. ఆ పాపకి లాస్ట్ ఇయర్ హార్ట్ ఆపరేషన్ అయింది సిస్టర్. ఎవరు? ఇప్పుడేమో ఇక్కడ మన షాప్స్ లోనే కింద ఫ్లవర్స్ అమ్ముకుంటారు సిస్టర్. పూల షాప్. మృదుల అయితే వాళ్ళు ఆ పాప పేరు మృదుల సిస్టర్. ఫోటో పెట్టాను ఇందాకే. చూడలేదమ్మా. చూడలేదు. అంటే ఆ పాపకి మొన్న కిడ్నీలోని చనిపోయి వచ్చి అన్నారు సిస్టర్. పాప ఆపరేషన్ అయిందంటే నాకు చేయడానికే చెప్తున్నారు. నేను నార్మల్గా అడిగాను ఎలా ఉంది పాప ఎక్కడ ఉందంటే హాస్పిటల్లో జాయిన్ చేసామమ్మ, మొన్న ఆపరేషన్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు లివర్ చేయాలంట. సేమ్ అలాగే కళ్ళకెళ్ళాలి. ఆ లివర్కి వచ్చి డాక్టర్స్ అన్నారంట ఇది కూడాను మీరు ఇప్పటి నుంచి కొద్దిగా ఇది అమ్మాయి కొద్దిగా మళ్ళీ ఆపరేషన్ చేయకపోతే అది క్యాన్సర్ కింద దారి తీసే అవకాశం ఉంది. పాప అమ్మాయి చదువు కూడా ఏం లేదక్క. మా అమ్మాయి ఇంట్లో ఉంటుందక్క. ఒకసారి తీసుకురాగలుగుతావమ్మా? నేను అమ్మాయి హాస్పిటల్ ఉందక్క. అలక్కుందంట పాప పేర. నేను లింక్ షేర్ చేస్తాను, రేపు రమ్మంటాను. రేపు పాప రమ్మని చెప్పండి బాగా అయినంత. ఏం కాదు, దేవుడు బాగా చేస్తారు. ప్రాణ నష్టం లేదు. ప్రాణ నష్టం లేదు. లేదు ఏసునందు జీవం పలుకుతున్నాం. ఆమేన్.
జీవాత్మకారం దేవాదుడు ఆ మెడిసినే తనకి ఆరోగ్యం కలిగించను గాక. ఏ మెడిసిన్ డాక్టర్స్ ఆ మెడిసిన్లో ఆవిడ పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ శక్తితో ఈ రాత్రి కాల్సింది ఈ దినమే ఆ బిడ్డ పడకలో ఎక్కడున్న జీవం కలుగును గాకమని, మరణ పడక నుంచి జీవ పడక దేవాదుడు కార్యం జరిగించును గాకమని. అమ్మాయికి ఆయుష్ ఉందమ్మ, భయపడద్దు. ఆయుష్ ఉంది, భయపడద్దు. దేవాదుడు కార్యం జరిగించును గాక. ఆమె క్రైస్తవులు పడిపోయి మళ్ళీ లేస్తుంది, కానీ జీవం గల దేవాది బాగా చేయబోతున్నారు. ఆమె దేవునికి స్తోత్రం. మన మార్నింగ్ ప్రేయర్ చేస్తాం కదా, ఆ పాప విషయంలో, పసికందు విషయంలో ప్రార్థన చేస్తున్నాం. ఆ పాప పేరు ఏం పేరు? నేహశ్రీ. దివ్యశ్రీ వాళ్ళ అక్క నేహశ్రీ బేబీ ఇన్ఫెంట్ పొట్టలో ఉంది. జీవం గల దేవుని నామంలో బిడ్డ ఇది 7 నెలల నుంచి 8 నెలలు వెళ్తుందంట. మీరు విన్నారు కదా, బ్రీతింగ్ లేదు కనుక, ప్రాపర్ బ్రీత్ లేదు కాబట్టి బేబీని తీసేద్దాం అంటున్నా. యూట్రస్ మొత్తం బేబీని తీసేద్దామంటే ఎంత బాధ. జీవం గల దేవుని నామంలో అన్నపూర్ణమ్మ కుటుంబంలో నేహశ్రీ గర్భంలో ఒక జీవం కలుగును గాక. ఆ గర్భ ఫలము ఫలభరితమవును గాక. సాక్ష్యంతో ఆ బిడ్డ బయటకు వచ్చును గాక. న్యాచురల్ని వేస్తున్నాంలో ముద్రిస్తున్నాం. మేము జీవాన్ని ముద్రిస్తున్నాం. ఆ బిడ్డల తరపున మరణం లేకుంటానని ప్రభా దేవా, మీ సాక్ష్యంగా బ్రతుకుటకు మీరు నిజమైన దేవాదులను కార్యం చేస్తారని వీళ్ళందరూ నన్ను మేమందరూ ప్రభా నిజంగా మీ నామ గణపతి ఇక్కడ జరుగును గాక. అద్భుతం. ఆమెన్. రోగంతో ఉన్నవారు, క్యాన్సర్ పేషెంట్స్తో ఉన్నారు, మన దగ్గరికి వస్తున్నారు. హార్ట్లో హోల్ ఉన్న ప్రాబ్లం ఉన్న శ్రీని గారి కుటుంబంలో ఎజ్జవెత్ రాణిని స్వస్థత వేస్తున్నాం. విడుదల కలుగును గాక. భూమి మీద వేస్తున్నాం అని ప్రభా. ఏసే మన పాపం కొరకు తన బాడీలో ఎన్నో దెబ్బలు పొందున్నారు. అవునా, తన శరీరంలో అనేక దెబ్బలు పొంది ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను. ఆ స్వస్థత వాళ్ళ మీదకి ప్రవాహం అవ్వను గాక. ఇప్పుడే మరణ పడక నుంచి జీవ పడక అవును గాక. లాస్ట్ ఇయర్ చాలామంది మన ముందుకు వెళ్ళిపోయారు. మనం చూస్తే చాలామంది చనిపోయారు లాస్ట్ ఇయర్. మన గ్రూప్లో లాస్ట్ మూమెంట్లో తీసుకొచ్చారు. లాస్ట్ మూమెంట్లో ఇది లాస్ట్ అయి ఉన్నా ఏమైనా వి డోంట్ నో. మా జీవం గల దేవాదుడు అయ్యా నేను ప్రభా క్యాన్సర్ పేషెంట్గా సబిత సిస్టర్ల జీవం కలుగునుగాక. క్యాన్సర్ వేస్తున్నాము ప్రభా. కణాలు కంతిలు ఎక్కడెక్కడున్నాయి జీవం గల దేవుని రక్తం ఉన్న ప్రభా ప్రవాహం అవ్వునుగాక. లోపల ఈ రాత్రి కాల్సిన జీవంతో నింపండి ప్రభా. మీ అధికారంతో అడుగుతున్న ప్రభా, అథారిటీతో అడుగుతున్న ప్రభా. ఆ శరీరం ఏసు రక్తంకి అప్పచెప్తున్న ఆ మందిరంగా నన్ను ప్రభా మీరు అన్నది ఆ మందిరాలు స్వస్థత కలుగునుగాక. ఈ రాత్రి అయ్యా నేను ప్రభా బిడ్డకు తరపు కార్యం జరిగించండి. నిహారిక నన్ను ప్రభా మరణించుటకు వీల్లేదు. మీ సాక్ష్యంతో ప్రభా ఆవిడకి ఎన్ని ఆపరేషన్ అయినా మీ చేతులు నన్ను ప్రభా నీ హస్తం ఆవిడ మీద నింపండి ప్రభా. అద్భుత కార్యం చేయటకు సాందర్చండి. ఈ రాత్రి ఒక మిరాకిల్ జరుగును గాక. ఈ దినం ఒక మిరాకిల్ జరుగును గాక. ఈ 16 జూలై ఒక మిరాకిల్ జరుగును గాక. ఈ 16 జూలై తన ప్రభా మిరాకిల్ జరుగును గాక. నేహశ్రీ బేబీ తన ప్రభా ఇన్ఫెంట్ తన ప్రభా అయ్యా డాక్టర్స్ తీసివేయడానికి వీల్లేదు. అక్కడ గ్రోత్ కలుగును గాక. అక్కడ జీవం కలుగును గాక. స్పర్శ కలుగును గాక. ఆ ఇన్ఫెంట్ జీవం కలుగును గాక. ఆ ఇన్ఫెంట్ జీవం కలుగును గాక. అయ్యానే ప్రభా అది ఎదుగుదల కలుగును గాక. బ్రీతింగ్ కలుగును గాక. ఎస్ఐ మీ బ్రీతింగ్ కార్యం జంటకు సాందర్చండి. ఈ రాత్రి తల్లి బిడ్డకిద్దరు క్షేమం కలుగును గాక. ఆమె తల్లి బిడ్డకిద్దరు క్షేమం కలుగును గాక. ఇస్తున్నాం ఆశ్చర్యమైన అద్భుతాలు మహిమకారం శక్తికారం ఈ రోజు జరుగును గాక. ఈ దినం జరుగును గాక. ఈ క్షణమే జరుగును గాక. ఈ రాత్రి ప్రార్థన చేస్తున్న ఈ మిడ్ నైట్ ప్రేయర్లో ఒక జీవాధిపత్య దేవాన్ని కార్యం జరుగును గాక. నీ రక్తంలో తన బిడ్డలు ముద్రిస్తున్నాను తన ప్రభా. వేస్తున్నాం ఎలిజబెత్ రాని తప్ప హార్ట్లో హోల్ ఉంది ప్రభా. లివర్లో ప్రాబ్లం ఉంది ప్రభా. కిడ్నీ ప్రాబ్లం ఉన్న, లివర్లో ప్రాబ్లం ఉన్న, థైరాయిడ్ ఉన్న, ఎవరెవరికి థైరాయిడ్ ఉన్న వేస్తున్నాం. అది ఏ రకమైన థైరాయిడ్ ఉన్న వేస్తున్నాం. మీ బాడీ నుంచి పరిపూర్ణంగా ఏసు రక్తం శుద్ధి అయిపోను గాక. మీరు స్వస్థత పొందదురు గాక. ఈ రాత్రి స్వస్థత కలుగును గాక. ముట్టుకోండి ఎక్కడ థైరాయిడ్ ఉన్న, తల మీద బాడీ మీద ఎక్కడ థైరాయిడ్ ఏ ప్రాబ్లం ఉంటుందో నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఏ రోగం ఉన్న వేస్తున్నాం. స్వస్థత కలుగును గాక. ఏ సముద్ర మీ మీద, మీ కుటుంబం మీద, మీ బిడ్డల మీద, మీ మీదకి వేస్తున్నాం. ఉజ్జీవ వాతావరణం ఈ రాత్రి కలిసి మొదలవును గాక. ఇప్పుడే జీవాధిపతి దేవాదేవనంలో లెట్ ద పియర్స్ ఆఫ్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ బి అపాన్ ఎవ్రీబడి. ఐ మీన్ దేవుని ఆత్మకారం మన మీదకి జరుగును గాక. ఐ మీన్ అపవాది పెట్టిన కుతంత్రం కొట్టివేస్తూ జీవము మరణ పడక నుంచి జీవం లేపను గాక. ఐ మీన్ అదే పరిశుద్ధాత్మ దేవుడు మన బిడ్డల సంఘంలో అనేక మంది రోగాలతో వస్తున్నారు. అది ఎలాంటి రోగమైనా
అది తల మొదలుకొని నడినెత్తి మొదలుకొని ఏ రోగ రుగ్మత అయినా అది వేస్తున్నందుకు కొట్టివేయబడును గాక. ఈ రాత్రి కలిసి షలోములు వెమినిస్ట్కి వస్తున్న ప్రతి బిడ్డలకి అది దగ్గు అయినా జలుబు అయినా ముక్కు కారుతున్న అది అలాంటిది కూడా వేస్తున్నందుకు రాకుండాను గాక. పెద్ద పెద్ద రోగాలు వేస్తున్నందుకు కొట్టివేయబడును గాక. జీవం గల దేవుని నామములో ఆశ్చర్యం అద్భుతాలు జరుగును గాక. ఆమె సమాధానం మన బిడ్డలకి కలుగును గాక. అద్భుత కార్యం దేవాదులు జరిగించను గాక. ఆలోచన కర్తెగు దేవాదులు కార్యంతో నింపును గాక. ఆమె సమాధాన కర్తెగు దేవుని కార్యము మన బిడ్డల మీదకి జరుగును గాక. ఆమె అపవాది